ఓం నమో వెంకటేశాయ. అఖిలాత్మస్వాత్మన్ నిఖిలాత్మభాత్మన్ గోవింద గోవింద. ప్రేమాస్పదం తను నివాసధనాది సర్వం స్వాత్మార్థమాత్మని పరం నిరుపాధి సిద్ధం సర్వాత్మనా ప్రచుర చేతన భావబద్ధే త్వయ్యేవ తచ్చరమకోటిగతం విభాతి అని అజాదివందన సజాతినందన రుజాతిసూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భారూపుడుగా భావించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసీ భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవా త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక విభాసి. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాత్తతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంతరహితాద్వయ సౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారి స్తుతి పూర్తయింది. బ్రహ్మగారి స్తుతి తర్వాత శ్రీకృష్ణుడు పిల్లలందరితో కలిసి భోజనం చేయడం పూర్తయింది. ఆ రోజు ఆటలు పూర్తయినాయి. ఇంటికి వెళ్ళటం అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలందరూ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఆ రోజు వాళ్ళ దృష్టిలో ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ చెప్పటం ఇవన్నీ పూర్తయింది. ఇవన్నీ చెప్పిన తర్వాత శ్రీ శుక్ల వారు ఒక చిన్న గ్యాప్ తీసుకోకుండానే రాజోవాచ పరీక్షిత్తు గారు అడిగారు, స్వామి నేను చాలా శ్లోకాలుగా చాలా అధ్యాయాలుగా విషయం వింటున్నాను. మీరు సామాన్యంగా శ్రీకృష్ణుడు అంటే పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పారు. శ్రీకృష్ణుడు అంటే నందగోకులంలో ఉండే వాళ్ళందరికీ చాలా ఇష్టం అని చెప్పారు. ఏదో చాలా ఇష్టం అంటే ఇష్టం అని చెప్పి ఊరుకున్నాను. కాకపోతే పిల్లలు అంటే బ్రహ్మగారు పరీక్షించటానికి రావటానికి ముందు పిల్లలు శ్రీకృష్ణుడిని మధ్యలో కూర్చోబెట్టుకుని చుట్టూ అలా చుట్ల కింద కూర్చున్నారు. ఒక తామర పువ్వులాగా కూర్చున్నారు. ఆయన్ని చూడ్డానికే కూర్చున్నారు. ఆయన చూస్తే నవ్వితే సంతోషించడానికి కూర్చున్నారు. తినేటప్పుడు కూడా ఆయన చుట్టూ ఆయన చూడ్డానికే కూర్చున్నారు. ఏదో ఉత్ఫుల్లలోచన మొత్తం కళ్ళన్నీ ఇలా తెరుచుకోగా చూస్తూ కూర్చున్నారని చెప్పారు. పిల్లలకి ఆయన మీద అంత ప్రేమ వచ్చింది అని చెప్పారు. తర్వాత బ్రహ్మగారు రావటం, పిల్లల్ని మాయం చేసేయటం, పిల్లల రూపంలో ఈయనే వెళ్ళిపోవటం, గోకులానికి ఈయనే వెళ్ళిపోవటం, పిల్లలందరి రూపాలని ఈయన ధరించి శ్రీకృష్ణుడే గోకులానికి వెళ్ళటం అని చెప్పారు. అప్పుడు కూడా రోజు రోజుకి వాళ్ళందరికీ కూడా గోకులంలో ఉండే వాళ్ళందరికీ కూడా తమ తమ పిల్లల మీద ప్రేమ బాగా పెరిగిపోయింది అని చెప్పారు. తమ పిల్లల మీద ప్రేమ పెరిగింది. తమ పిల్లల మీద ప్రేమతో పాటు శ్రీకృష్ణుడి మీద కూడా ప్రేమ పెరుగుతూ వచ్చింది అని చెప్పారు. మళ్ళీ బ్రహ్మగారు రావటం, స్తుతి చేయటం ఇవన్నీ అయిపోయినాయి. ఈ మాయమైపోయిన పిల్లలే తిరిగి వచ్చారు. శ్రీకృష్ణుడు తన రూపాలన్నీ ఉపసంహరించుకున్నాడని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ పిల్లలు అదే ప్రేమతో నువ్వు రానిదే మేము ముద్ద ముట్టలేదు అని చెప్పారంటున్నారు. మళ్ళీ ఇదే ప్రేమతో పిల్లలందరూ గోష్ఠానికి వెళ్ళి గోకులానికి వెళ్ళి అక్కడ ఈ గురించి అఘాసురుడి సంహారం గురించి చెప్పింది అని అన్నారు. అది విన్నాను. వీళ్ళు చెప్పారు సరే, పెద్దవాళ్ళందరూ ఇష్టంగా విన్నారు అని కూడా అనిపిస్తోంది. ఎందుకంత ఇష్టంగా ఉన్నారు?
బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే ఇయాన్ ప్రేమా కథం భవేత్ యో భూతపూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతాం అని నాకు ప్రశ్న వస్తోంది అని పరీక్షిత్తు గారు అడిగారు. బ్రహ్మన్ నువ్వు సర్వజ్ఞుడివి కదా, ఇది సామాన్యులు ఎవరు తేల్చగలిగినటువంటి వ్యవహారం కాదు, ఎవరు తేల్చలేరు, నువ్వు ఒక్కడివే తేల్చగలవు. శ్రీకృష్ణుడు గోకులంలో ఉండే వాళ్ళలో యశోదా నందులకి మాత్రమే పిల్లవాడు, అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. యశోదానందులు మా పిల్లవాడు అని అనుకుంటున్నారు, వాళ్ళు ఆయన్ని ప్రేమగా చూస్తున్నారంటే అర్థం ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా తల్లులందరూ కూడా ఆయన్ని పిల్లవాడుగానే భావిస్తున్నారు, పిల్లవాడుగానే ముద్దు చేస్తున్నారు అంటున్నారు. పరోద్భవ, పక్క వాళ్ళ ఇంటి పిల్లలు, పక్క వాళ్ళ పిల్లల్లో ఏ పిల్లవాడు పక్క వాళ్ళకి ముద్దొస్తాడో చెప్పండి. మనుషులను చాలామంది చూస్తున్నాం కదా, మన పిల్లలైతే ముద్దు, ఎంత చీమిడి ముక్కు అయినా సరే, ఎలా ఉన్నా సరే, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా మన పిల్లలు మనకు ముద్దు. పక్క వాళ్ళ పిల్లలు అంత ముద్దు కాదు, పక్క వాళ్ళ పిల్లలు ఏం చేసినా ముద్దు కాదు, మన పిల్లలు ఏం చేసినా ముద్దు అంటే అది మనిషి లక్షణం కిందకు వస్తుంది. కానీ పరోద్భవే కృష్ణే, శ్రీకృష్ణుడా నంద యశోదల పిల్లవాడు, అతనంటే మిగతా వాళ్ళకి ఎందుకంత ప్రేమ? ఇయాన్ ప్రేమ ఏంటి? అతను వచ్చి ఇంట్లోకి వచ్చి మట్టి కుండలు అంటే పెరుగు కుండలు, పాల కుండలు ఇవన్నీ పగలగొడుతున్నా పర్వాలేదు, తలుపులు మూసేయరు, రావద్దని చెప్పరు. అల్లరి చేస్తే అల్లరి చేసామంటారు తప్ప, దాన్ని చెప్పుకుంటారు తప్ప దాని గురించి మాట్లాడుకోరు. చివరికి ప్రయాణం చేస్తున్నా సరే, రాత్రులు ప్రయాణం చేయవలసి వచ్చినా సరే, రాత్రల్లా అతని గురించే పాడుకుంటూ వెళ్తారే తప్ప అతని గురించి ఏమీ అనుకోరు. అన్నంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఇయాన్ ప్రేమ కథం భవేత్. ఇలాంటి ప్రేమ ఉంటే గింటే సొంత పిల్లల మీద ఉంటే ఉండవచ్చు. కొంతమంది పిల్లల మీద కంటే వస్తువుల మీద ఎక్కువ ముద్దుగా ఉంటారు, వస్తువుల మీద ఎక్కువ ఆరాటంగా ఉంటారు. వాళ్ళని తీసేసినా, వాళ్ళని లెక్కల్లోంచి తీసేసినా సామాన్యంగా మిగతా జంతువులైతే పిల్లలే మాకు పరమావధి అన్నట్లుంటాయి. మనుషులు కాస్త పిల్లలు కావాలి, మిగతావి కూడా కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ముద్దుగా ఉంటే తమ పిల్లల మీద ఉంటారు. అభూతపూర్వ, పక్కవారి పిల్లల మీద మనుషులకి ముద్దు ఉండటం అనేది ఇంతవరకు వినలేదు, కనలేదు. స్తోకేషు స్వోద్భవేష్వపి, ఈ శ్రీకృష్ణుడి మీద మీరు యశోదా నందులకు కాక మిగతా వాళ్ళందరికీ కూడా ఉంది అని చెప్తున్నటువంటి ప్రేమ తమ పిల్లల మీద కూడా లేదు, ఆ పిల్లల మీద కంటే కూడా ఎక్కువగా ఈయన మీదే ఉంది అని తెలుస్తోంది. అది ఇలా కుదురుతుంది. అభూతపూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి సహ కథ్యతాం, ఆ విషయం గురించి నాకు చెప్పండి. ఇంత ప్రేమ ఎందుకు కలిగింది అని చెప్పండి. శ్రీకృష్ణుడంటే ఆ గోకుల నివాసులకి ప్రేమ ఎందుకు ఎక్కువ అవుతుంది? శ్రీకృష్ణుడి మీద ప్రేమ తమ పిల్లల మీద కంటే కూడా ప్రేమ ఎక్కువగా ఎందుకుంది అని నాకు చెప్పండి అని పరీక్షిత్తు గారు అడిగారు. ఇప్పటికీ చాలా సంఘటనలను విని ఉన్నాడు కాబట్టి ఆ సంఘటనలన్నిటిలోనూ శ్రీకృష్ణుడి మీద గోకులవాసులందరికీ చాలా ప్రేమగా ఉంది అనే విషయాన్ని ఆకలింపు చేసుకుంటున్నాడు కాబట్టి ఈ ప్రశ్న వేశాడు. బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే ఇయాన్ ప్రేమ కథం భవేత్ యోభూతపూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతాం అనే ఈ శ్లోకంలో. దానికి శ్రీశుకుల వారు చాలా సంతోషించారు. ఇలాంటి ప్రశ్న ఎవరైనా వేస్తే సమాధానం చెప్దామని ఆయన కూర్చున్నారు. దాంతో శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్పారు, సర్వేషామపి భూతానాం నృపస్వాత్మైవ వల్లభః ఇతరే పత్య విత్తాద్యాః తద్వల్లభతయైవ హి. ఒక విషయం ఉందయా, ఆ విషయాన్ని కనుక సరిగ్గా పట్టించుకుంటే శ్రీకృష్ణుడి మీద ప్రేమ ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంది అనే సంగతి తెలిసిపోతుంది. ఎవరికైనా సరే, సర్వేషామపి భూతానాం, ఏ ప్రాణికైనా సరే, ఈ ప్రాణి ఆ ప్రాణి అని లేదు, ఏ ప్రాణికైనా సరే నృప ఓ పరీక్షిత్తు స్వాత్మైవ వల్లభః, తమకు తామంటే ఇష్టం, ఎవరికి వారికి వారంటే ఇష్టం. నృప నువ్వు మహారాజువి కాబట్టి నీకు నువ్వంటే ఇష్టం. మహారాజులకి ఎప్పుడు తమ పని పూర్తి కావాలి, పక్క వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు, వాళ్ళు కేవలం సేవ చేసుకోవడం కోసమే ఉన్నారు అనే భావన ఉంటుంది. తామే ప్రధానం, మిగతా వాళ్ళందరూ అప్రధానం అనే భావన రాజులకు ఉంటుంది. అది సహజం. అది కేవలం రాజులకే కాదు, అందరికీ ఉంది. ఎవరికి వారికి వారే ప్రధానం, ఎవరికి వారికి వారే ఇష్టం. నృప స్వాత్మైవ వల్లభ, నీకు నువ్వెంత ఇష్టమో, ఒక రాజుగా కానీ ఒక జీవుడుగా కానీ నీకు నువ్వెంత ఇష్టమో మిగతా వాళ్ళకు కూడా వాళ్ళంటే అంత ఇష్టం. స్వాత్మైవ వల్లభ. ఇతరే, మిగతావన్నీ కూడా మిగతా అన్నిటిలో ఎవరెవరున్నారు, ఏవే ఉన్నాయి అంటే అన్నీ ఉంటాయి.
అపత్య విత్తాద్యా. అపత్యం సంతానం ఉంది, విత్తం ధనం మొదలైనవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా తద్వల్లభతయైవహి, తమకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి, తమకు ఇష్టంగా ఉంటాయి కాబట్టి, తమకు నచ్చినాయి కాబట్టి అవన్నీ ప్రియంగా ఉంటాయి. తమకు తాము ప్రియం, అందులో కారణమేమీ లేదు. మిగతావన్నీ ప్రియం, అందులో కారణం ఉంది. తమకు ఇష్టమైనవి కాబట్టి, తమకు నచ్చినవి కాబట్టి అవన్నీ ఇష్టం. పిల్లలు అనేవాళ్ళు సహజంగా అందరికీ నచ్చుతారు కాబట్టి పిల్లలంటే ఇష్టం. ఈ పిల్లల్లో ఎవరైనా పొరపాటున తల్లిదండ్రులకి అపకారం చేసినా, వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా 2 వేయటానికి వెనకాడరు కదా, 2 దెబ్బలు వేస్తారు కదా. పోనీ అది మంచి కోసమే అనుకున్నా సరే, అస్సలు మాట వినకుండా అధర్మ మార్గంలోనే ఉంటే వదిలేసుకుందామని అనుకుంటారు కదా. ఎందుకు అంటే నచ్చటం లేదు, తమకు అనుకూలంగా లేరు, తాము అనుకున్నట్టుగా లేరు, అంటే పిల్లల్ని వదిలేయటానికి సిద్ధపడుతున్నారు. ఇంకా విత్తం మొదలైనవి అంతే కదా. డబ్బు అంటే చాలా మోజు, చాలా ఇష్టం. కానీ దొంగలు కత్తి తీసుకొచ్చేస్తే డబ్బులు చేతిలో పెట్టేసి, బాబు ఈ డబ్బులు తీసేసుకో, ఈ బంగారం తీసేసుకో, అన్నీ తీసేసుకో, మా ఒంటి మీద గీత మాత్రం పడకుండా చూడు అని అడుగుతున్నారు కదా. అంటే ఎవరికి వారంటే ప్రధానంగా ఇష్టం, మిగతావన్నీ అనుకూలంగా ఉంటే ఇష్టం, ప్రతికూలంగా ఉంటే ఇష్టం లేదు, వదులుకోవడానికి వెనకాడరు. ఆయా సందర్భాలు అందరికీ వస్తాయని చెప్పలేం, కానీ వస్తే మాత్రం వెనకాడరు చెప్పుకోవచ్చు. సర్వేషామపి భూతానాం నృపస్వాత్మైవ వల్లభ ఇతరే పత్య విత్తాద్యాః తద్వల్లభతయైవహి. తద్రాజేంద్ర యథా స్నేహః స్వస్వకాత్మని దేహినాం న తథా మమతాలంబి పుత్ర విత్త గృహాదిషు. ఏం లేదు, దీన్ని సరిగ్గా చెప్పుకోవాలి అంటే మనిషికి లేదా జీవుడికి ఉండేది 2 నేను, నాది. ఈ నేను నాదిలో నేను అనేది ఫస్ట్ ఇష్టం, నాది అనేది తర్వాతది. నాది అనేది తర్వాత, నేను తర్వాతే కదా వచ్చింది. నేను అనేది ప్రథమా విభక్తి అయితే నాది అనేది షష్ఠీ విభక్తి. ప్రథమా విభక్తి వచ్చిన తర్వాతే కదా షష్ఠీ విభక్తి వస్తుంది. కాబట్టి నేను ముందుగా ఇష్టం, నాది తర్వాత ఇష్టం. తద్ రాజేంద్ర యథా స్నేహ స్వస్వకాత్మని దేహినాం దేహాన్ని ధరించి ఉన్న వాళ్ళందరికీ, జీవులందరికీ కూడా స్వస్వకాత్మని తమ ఆత్మల మీద ఉండేటువంటి స్నేహ ప్రేమ యథా ఏ రకంగా ఉంటుందో న తథా మమతాలంబి పుత్ర విత్త గృహాదిషు. నాది అని అనిపించేటువంటి పుత్రుల మీద కానీ, పిల్లల మీద కానీ, ధనం మీద కానీ, గృహాల మీద కానీ అంతగా ఉండదు. పుత్రులు ఏమైనా అపకారం చేస్తుంటే పుత్రుల్ని వదిలిపెట్టి పారిపోవడానికి వెనకాడరు. ధనం వలన మహా అపకారం, కీడు వస్తుంటే దొంగల్లాంటి వాళ్ళు వెంటబడుతుంటే ధనాన్ని అక్కడ పారేసిపోవటం అనేది ఏమీ వెనకాడరు. అలాగే ఇల్లు కాలిపోతూ ఉంటే అందులోంచి బయటకు వచ్చేయడానికి ఎవరు వెనకాడరు. నా ఇల్లు కాబట్టి నేను ఇందులోనే ఉండిపోతానని ఎవరు అనరు. అది అనుకూలంగా ఉన్నంత వరకు, మనకి నీడనిచ్చినంత వరకు ఇల్లు, లేకపోతే ఇల్లు కాదు అని అనుకుంటారు. ఎందుకంటే స్నేహం అనేది వాటి మీద తాత్కాలికం, తన మీదో అది శాశ్వతం, ఎప్పుడూ ఉంటుంది. తద్రాజేంద్ర యథా స్నేహ స్వస్వకాత్మని దేహినాం న తథా మమతాలంబి పుత్ర విత్త గృహాదిషు. ఎవరికైనా సరే ఒకవేళ పుత్ర విత్త గృహాదిషు, సంతానం మీద కానీ, లేదా డబ్బు మీద కానీ, లేదా ఇళ్ళు వాకిళ్ళు మొదలైన వాటి మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ మనం ఇప్పుడు చెప్పుకున్న సందర్భంలో కూడా వదిలిపెట్టుకోలేనంతగా ప్రేమ పెరిగింది అంటే వాళ్ళకి నాది అనే భావన పోయి నేను అనే భావనే దాని మీదకి వచ్చేసింది అని అనుకోవచ్చు. ఆ నేను అనే భావన నాదితో పాకుతూ ఉంటుంది, పాకి చివరికి నేనుగా స్థిరపడిపోతుంది. అలాంటి భ్రమలు పెరిగిపోయే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో అలా జరగచ్చు. కానీ నేను అనే దాని మీదే అసలు సిసలు ఇష్టం, నాది మీద తర్వాత ఇష్టం. తద్రాజేంద్ర యథా స్నేహ స్వస్వకాత్మని దేహినాం న తథా మమతాలంబి పుత్ర విత్త గృహాదిషు. ఇందులో ఒక విశేషం ఉంది. ఈ నేనుని 2 రకాల జీవులు 2 రకాలుగా చూస్తారు. వర్గీకరణ చేస్తే కనుక ఒక వర్గం వారు ఒక రకంగా చూస్తారు, మరొక వర్గం వారు ఇంకో రకంగా చూస్తారు. కానీ ఇద్దరు 2 రకాల వర్గాల వాళ్ళు నేనునే ప్రేమిస్తారు. అందులో మొదటి రకాల వర్గం వారు మూఢాహ, పూర్తి వ్యామోహం ఉన్నవాళ్ళు, అసలు పరిజ్ఞానం అనేది లేనివాళ్ళు. వాళ్ళు ఏమంటారు, నేను అంటే ఏంటి, దేహం నేను అని అంటారు. అంటే దేహాత్మవాదినాం పుంసాం
అపి రాజన్యసత్తమ యథా దేహ ప్రియతమః తథా నహ్యను ఏచతం. దేహాత్మవాదినాం, దేహమే ఆత్మ అని వాదించే వాళ్ళు ఉంటారు కదా, నేను అంటే దేహమే అని భావించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా పుంసామపి రాజన్యసత్తమ, ఓ రాజుల్లో శ్రేష్ఠుడమైనటువంటి పరీక్షిత్తు, నువ్వు అలా దేహాత్మవాదివే, అందరూ సామాన్యంగా దేహాత్మవాదులే, ఒకవేళ ఒప్పుకుంటే లాజికల్గా ఒప్పుకుంటారు, కానీ నేను అంటే దేహాన్నే చూపించుకుంటారు అందరూ. వాళ్ళకి దేహ ప్రియతమః, వాళ్ళకి దేహం అనేది ఇష్టం. ఎందుకు? నేను అంటే దేహం కదా, కాబట్టి దేహమే ఇష్టం. యథా దేహ ప్రియతమః తథా నహ్యను ఏచతం. ఆ దేహానికి అనుకూలంగా ఉండే వాటి మీద అంత ఇష్టమేమీ లేదు. దేహం మీద ఉన్నంత ఇష్టం దేహానికి అనుకూలమైన వాటి మీద ఇష్టం లేదు. ఎందుకంటే అనుకూలత అనేది మారిపోతూ ఉంటుంది. అనుకూలత మారిపోయిన కొద్దీ వాటి మీద ఇష్టం అనేది చెరిగిపోతుంది. ఈరోజు తెల్లటి బట్టలు ఇష్టం, తెల్లటి బట్టలు వేసుకున్నాము. తెల్లటి బట్టలు 24 గంటలు వేసుకుని 24 తర్వాత 24x7, 7x365 ఇలా వేసేసుకుంటూనే వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదా. 2 రోజులు తెల్లటి బట్టలు వేసుకుంటే బోరు కొట్టింది, నాకు రంగు మారాలి అంటారు, ఇంకో రంగు కావాలంటారు, ఇంకో రంగు కావాలంటారు. దేహానికి చాలా ఇష్టమైన, తనకి ఇష్టమైనటువంటి వాటి మీద ప్రేమను మార్చుకుంటారు. చిచి ఎంతకాలం ఇవే చేతులు ఇవే కాళ్ళు, మారిపోయి వేరే చేతులు వేరే కాళ్ళు, ఏ కుక్కలాగో నక్కలాగో కాళ్ళు చేతులు మారిపోతే బాగుండు అనుకుంటారు ఎవరు? దేహాత్మవాదులైనా మారిపోరు, అనుకోరు, అలా అనుకోరు. ఈ ఉన్న దేహం ఏదో నాది, ఈ దేహం నాది, ఈ దేహం నేను, ఈ నా దేహం నాకు ఇష్టం, లేదా నేను నాకు ఇష్టం అనే దాని మీదే నిలబడిపోతారు. వీళ్ళలో కూడా వర్గీకరణ చేస్తే జాగ్రత్తగా 2 రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. పరీక్ష ఏమీ చేసుకోకుండా, విచారణ లేకుండా నేను అంటే గుండె కొట్టుకుని చూపించే వాళ్ళు ఒక రకం వాళ్ళు, వీళ్ళు రకమైన మూఢులు. అలా కాకుండా పరీక్ష చేశాము, మేము ఆత్మస్వరూపాన్ని పరీక్ష చేశాము, దేహాన్ని మించి ఆత్మస్వరూపం లేదు అని వాదించేటువంటి వాదనగాళ్ళు, వీళ్ళు 2వ రకానికి చెందిన మూఢులు. ఏ పరీక్ష లేని వాళ్ళే కొంచెం నయం అని అనుకోవాలి. పరీక్ష చేసి కూడా ఈ నిర్ణయం చేసిన వాళ్ళని అబ్బో మూఢుల్లో కూడా ఉత్తములు అని అనుకోవాలి. మూఢుల్లో ఉత్తములు అంటే మూఢోత్తములు అవ్వాలి వాళ్ళు. ఈ 2 రకాల వర్గాల వాళ్ళు దేహం నేను అని అనుకుని దేహాన్ని చాలా ఇష్టపడుతూ దేహానికి అనుకూలమైన వాటి మీద దాని తగ్గట్టుగా ఇష్టపడుతూ ఉంటారు. అనుసరించి దాని వాళ్ళ మీద ఇష్టం, వాటి మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది. దేహాత్మవాదినాం పుంసాం అపి రాజన్యసత్తమ యథా దేహ ప్రియతమః తథా నహ్యను ఏచతం. దేహోపి మమతాభాక్చేత్ తర్హ్యసౌ నాత్మవత్ ప్రియః యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశా బలీయసి. వీళ్ళలో కొంచెం ఒక పిసరు మెరుగైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటంటే ఈ దేహము నేను కాదు, దేహం కంటే నేను వేరుగా ఉండాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు. వాళ్ళకి నేను మీద ప్రేమలో ఏమీ తేడా రాదు, కానీ నేను అనేటువంటి అంశం మీద చిన్న అవగాహన అనేది వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళని అమూఢాహ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏమంటారు? దేహం నేను కాదు, దేహం లోపల నేనున్నాను, దేహం అనేది నాది. దేహోపి మమతాభాక్. ఎలాగైతే ఇల్లు ఆస్తి ఇవన్నీ నావో అలాగే ఈ దేహం కూడా నాది అని అంటారు. దేహోపి మమతాభాక్ చేత్. ఇలా గనక అభిప్రాయం ఉండే మాట అయితే, ఈ మాట మీద వాళ్ళు నిలబడే మాట అయితే, చేత్ తర్హ్యసౌ నాత్మవత్ ప్రియః. దేహం లోపల ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపం మీదే ప్రేమ తప్ప ఈ దేహం మీద వాళ్ళకు కూడా ప్రేమ లేదు. ఎక్కడ తెలుస్తుంది ఇది అంటే, యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశా బలీయసి. ఈ దేహం క్రమక్రమంగా పెరిగి బాగా లావెక్కి ముదిరి మెల్లగా జీర్ణిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా ఎంతటి వారికైనా వయసు మళ్ళటం సహజం కదా. వయసు మళ్ళిన కొద్దీ ఒక్కొక్క అంగం క్షీణిస్తూ ఉంటుంది, బలం తగ్గిపోతూ ఉంటుంది. బలం తగ్గిపోతూ ఉంటే ఆ బలం తగ్గిపోయిన శరీరాన్ని ఎవరైతే కోరుకుంటారు? ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు కదా. అయ్యా ఈ శరీరం ఇలా ఉందేంటి, చిన్నప్పుడే కాస్త ఎక్సర్సైజ్ చేస్తే బాగుండు, చిన్నప్పుడే కాస్త అటు ఇటు యోగా ప్రాణాయామం లాంటివి చేస్తే ఉండేది, ఇప్పుడు చురుగ్గా ఉండేవాడిని, ఈ రోగాలు వచ్చి ఉండేవి కావు అని అనుకుంటూ ఉంటారు. దేహాన్ని తిట్టుకుంటూ ఉంటారు. నా దేహంలో ఈ లోపాలు ఉన్నాయి, ఇది సహజం, ఇది హెరిడేటరీ, ఇవి పోవు, ఈ లావు నాకు తగ్గదు అని సహజంగా దేహాన్ని తిట్టుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా మరొక రకంగా చురుగ్గా ఉండేటట్లుగా ఉంటే బాగుండేది
అని అనుకుంటూ ఉంటారు. అలాగని చెప్పి ఆ దేహాన్ని వదులుకోవాలని ఆ ఆలోచన ఏమీ లేదు. జీవితాశ బలీయసి, లోపల బతికి ఉండాలి అనేటువంటి ఆశను మాత్రం అలాగే ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసో తెలియదో కానీ ఈ దేహం లేకపోతే ఆ లోపల ఉండేటువంటి నేను ఉండడు. లోపల ఉండే నేను ఉండాలి అంటే ఈ దేహం ఉండాలి. కాబట్టి ఈ దేహం ఇలాగే ఉండాలి. కొంత ఇబ్బందులు పడుతున్నా పర్వాలేదు, కాళ్ళు చేతులు సరిగ్గా కదలకపోతున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఉండాలి. నేను ఉండాలంటే ఈ దేహం ఉండాలి. ఆ నేను ఉండటానికి వీలుగా ఈ దేహం కాబట్టి ఈ దేహం ఉంటే ఉండని, లేదా ఈ దేహం ఉండని అనే భావనలో ఉంటారు. వాళ్ళకి తేడా ఏంటి? నేనుని కాస్తో కూస్తో తేల్చుకోవటం అనే తేడా తప్ప నేను మీద ప్రేమ మాత్రం ఏం తేడా లేదు. దేహోపి మమతాభాక్చేత్ తర్హ్యసౌ నాత్మవత్ ప్రియ యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశ బలీయసి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. దీన్ని బృహదారణ్యకోపనిషద్ వాక్యంగా చెప్తే ఏమిటో కొంచెం కఠోరంగా ఉంటుంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, నవా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి, నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి, నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్తే కొంచెం మొరటుగా ఉన్నట్లు ఉంటుందేమో, కానీ శ్రీ శుకుల వారు చాలా నిదానంగా విపులంగా చెప్పారు కాబట్టి అంత మొరటుగా ఏమీ లేదు. బృహదారణ్యకోపనిషత్తు భార్యాభర్తలు కావచ్చు, వీరు కావచ్చు, వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఏదైనా ఇష్టం అని అనుకుంటే ఆ ఇష్టం ఎందుకు అంటే తనకు అనుకూలం కాబట్టి ఇష్టం, అంతే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, తన మీద తనకు ఇష్టం దానికి ఏమీ కారణం లేదు. అది నిరుపాధిక ప్రేమ అని తేల్చి చెప్పారు. శ్రీ శుకుల వారు దాన్ని వివరంగా విపులంగా చెప్పారు. ఇది మనం చెప్పుకోవలసినటువంటి సమాధానానికి మొదటి మెట్టు. ఇక్కడి నుంచి చూస్తే తస్మాత్ ప్రియతమస్వాత్మ సర్వేషామపి దేహినాం తదర్థమేవ సకలం జగదేతత్ చరాచరం. ఇప్పుడు ఎవరికి వారికి నేను అనేది ఇష్టమైతే ఆ నేను అనే దాని యొక్క అసలు సిసలు స్వరూపం అందరికీ ఇష్టం అని చెప్పాల్సిందే కదా. స్వాత్మ సర్వేషామపి దేహినాం ప్రియతమః, సర్వేషామపి దేహినాం ప్రతి ఒక్కరికి తమ యొక్క స్వరూపం అనేది ఇష్టం అని చెప్పుకోవాల్సిందే కదా. ప్రియతమ స్వాత్మ సర్వేషామపి దేహినాం. ఇప్పుడు దాన్నే జాగ్రత్తగా చూసుకుంటే మొత్తం ఒక్కొక్క దేహికి ఒక్కొక్క ఆత్మ ఉన్నాడని అనుకుంటే, మాట వరుసకి వ్యవహారంలో ఏ దేహం ఉన్నటువంటి జీవుడికి ఆ స్వాత్మ ఇష్టం అని అనుకుంటే, దేహాలన్నిటికీ ఒక ఆత్మ ఉంటే, దేహాలన్నిటికీ ఒక పరమాత్మ అనే ఆయన అనుస్యూతంగా ఉంటే, మనం పూర్ణ పురుష అని రకరకాల పదాలతో చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాంటి స్వాత్మ అనే ఒక ఆయన ఉంటే ఆయన మీద అందరికీ ఇష్టం ఉండాలి కదా, అందరికీ రెట్టింపు ఇష్టం ఉండాలి కదా, ఎంతమంది ఉన్నారో అన్ని రెట్ల ఇష్టం ఉండాలి కదా. తస్మాత్ ప్రియతమస్వాత్మ సర్వేషామపి దేహినాం ఒప్పుకోవాల్సిందే కదా. ఆత్మ ప్రియ అంటే ఒకరికి ఆత్మ ఒకరికి ప్రియమైతే, ఎవరి ఆత్మ వారికి ప్రియమైతే అందరికీ ఆత్మస్వరూపంగా ఉండేవాడు, అందరికీ ప్రియమైనవాడు అన్ని రెట్లు ప్రియంగా ఉండాలి కదా, ప్రియతమగా ఉండాల్సిందే కదా. తదర్థమేవ సకలం జగదేతత్ చరాచరం. ఆ పూర్ణ పురుషగా ఉండేటువంటి లోపల ఉండే సర్వాత్మకి లేదా సర్వాత్మకుడికి ఈ జగత్తంతా కూడా ఏదో ఒక వస్తువు లేదా నాది అని అనిపించుకోవలసినటువంటి వస్తువు. ఆయన నాది అనుకోకపోయినా ఆయనకి సంబంధించిన వస్తువుగా, ఆయన నాది అనుకోవడానికి వీలుగా వస్తువు ఉంది కదా. ఆ వస్తువులు అందరికీ ఇష్టంగా ఉన్నాయి. జగదేతత్ చరాచరం తదర్థం. అందుకనే ఎవరిని అడిగినా సరే ఏం కావాలి? మొత్తం కావాలి. మొత్తం ఈ ప్రపంచం మీద ఆధిపత్యం కావాలా? కావాలి. ఎవరైనా ఫ్రీగా తెచ్చిస్తే కావాలి. దానికోసం ఏమైనా చేయమంటే మాత్రం చేయం, కానీ తొందరపడి ఫ్రీగా తెచ్చిస్తే కావాలి అనే ఉంది కదా. జగత్తు అనుకూలం, ఈ జగత్తు మీద ఆధిపత్యం అనేది మనకి ఇష్టం కావాలి అని అందరూ అనుకుంటున్నారు కదా. ఎందుకు అనుకుంటున్నారు? ఆయనది ఈ జగత్తంతా కాబట్టి ఒక్కొక్క జీవుణ్ణి ఒక్కొక్క యూనిట్గా తీసుకుంటే ఆ జీవుడు ఉండేటువంటి దేహం కానీ ఆ దేహంలో ఉండేటువంటి జీవుడు కానీ వారికి ఇష్టం, వారికి సంబంధించినటువంటి చిన్న ప్రపంచం వారికి ఇష్టం. మొత్తం గనక తీసుకుంటే మొత్తానికి ఆత్మ అయినటువంటి పరమాత్మ అంటే అందరికీ ఇష్టం ఉండాలి.
ఆ పరమాత్మకు సంబంధించింది కాబట్టే జగత్తు మీద అందరికీ ఇష్టం ఉంది, ప్రపంచం మీద ఎవ్వరికీ పెద్దగా వైరస్యం లేదు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. తస్మాత్ ప్రియతమస్మాత్మా సర్వేషామపి దేహినాం తదర్థమేవ సకలం జగదేతచ్చరాచరం అని. దీన్నే బృహదారణ్యకోపనిషత్తు అయితే ఇంకో రకంగా చెప్పింది. తదేతత్ ప్రేయఃపుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాత్. అన్నిటికంటే, అందరికంటే, అన్ని విషయాల కంటే అతి ఇష్టమైనటువంటి, అన్నిటికంటే ఇష్టమైనటువంటి వస్తువు ఆ పరమాత్మ తత్వం అని తేల్చింది. దాన్నే శ్రీ శుకుల వారు కృష్ణమేనమవేహిత్వం ఆత్మానమఖిలాత్మనాం జగద్ధితాయ సోప్యత్ర దేహీ వాభాతి మాయయా. శ్రీకృష్ణుడు అంటే ఎవరనుకున్నారు? కృష్ణమేనం, ఈ శ్రీకృష్ణుణ్ణి ఆత్మానం అఖిలాత్మనాం, అందరికీ ఆత్మస్వరూపంగా అవేహి, తెలుసుకో. త్వం, ఈ విషయంలో వినే నువ్వు మాత్రం ఏమాత్రం వెనకాడద్దు, సందేహపడద్దు. అందరికీ, సర్వాత్మలకి, జీవులందరికీ కూడా ఆత్మస్వరూపం శ్రీకృష్ణుడు. జీవులకి ఆత్మస్వరూపమైన శ్రీకృష్ణుడు ఆయన ఏ శరీరంతోనూ సంబంధం లేకుండా ఉండాలి, ఒకవేళ ఉంటే గింటే శరీరాలన్నిటిలోనూ ఉండి ఉండాలి. కానీ ఆ మాయతో శరీర సంబంధాన్ని తెచ్చుకునేటప్పుడు ఆయన ఈసారి చిన్న చమత్కారం చేశాడు. జగద్ధితాయ సోప్యత్ర దేహీ వాభాతి మాయయా. ఈ జగత్తుకు హితం చేయటం కోసం ఆయన కూడా ఒక శరీరాన్ని ధరించినట్లుగా తన మాయను వాడి దేహీవ, శరీరాన్ని ధరించినట్లుగా దిగొచ్చాడు కాబట్టి ఆయన విడిగా కనిపిస్తున్నాడు. కానీ ఒక శరీరంలో ఉండి ఒక పోత పోసినట్లుగా కనిపిస్తున్నాడు. కానీ ఆయన ఒక శరీరానికి పరిమితమైన వాడు కాడు. ఒకవేళ ఉంటే గింటే శరీరాలన్నింటిలోనూ ఉండాలి, లేదా అసలు ఏ శరీరంతోనూ సంబంధం లేకుండా ఉండాలి. ఈ రెండే ఆయన యొక్క తత్వాల్లో భాగాలు. కాబట్టి ఈయనే పరమాత్మ కాబట్టి ఈయన శరీరాలన్నిటిలోనూ ఉన్నా ఈయన మీద మనకి ప్రేమ ఉండాలి. ఆయన ప్రత్యేకించి ఒక శరీరాన్ని పోత పోసుకుని వచ్చినా ఆ శరీరం మీద, ఆ రూపం మీద మనకు ప్రేమ ఉండాలి. కృష్ణమేనమవేహిత్వం ఆత్మానమఖిలాత్మనాం జగద్ధితాయ సోప్యత్ర దేహీ వాభాతి మాయయా. వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్ణు చ భగవద్రూపమఖిలం నాణ్యద్వస్త్విహ కించన. ఇంకొక కోణంలోంచి చూసుకుంటే, ఇంకొక కోణంలోంచి అసలు శ్రీకృష్ణుడు కేవలం దేహులకి, అంటే ప్రాణాన్ని పట్టుకొని వెళ్ళాడే వాళ్ళకి, జీవులకి మాత్రమే ఆత్మ కాదు, జడాలకు కూడా ఈయన ఆత్మ, జడవర్గానికి కూడా ఈయనే ఆత్మ. వస్తుతః జాగ్రత్తగా ఆలోచిస్తే జానతామత్ర సరిగ్గా అర్థం చేసుకునే వారికి కృష్ణం స్థాస్ను చరిష్ణు చ, కదిలేది, కదలనిది, అలాగే స్థిరంగా ఉండేది, ఎక్కడికో తిరిగేది, రకరకాల వస్తువులు ఉన్నాయి కదా. ఆ వస్తువులన్నీ కూడా భగవద్రూపం అఖిలం, ఆ భగవంతుడి యొక్క రూపాలే అనే విషయం తెలుస్తుంది. వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్ణు చ భగవద్రూపం అఖిలం. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరూ ఆయన యొక్క రూపాలు, ఆయన యొక్క చిన్న చిన్న కణికలు, నిప్పు కణికలు లాంటి వాళ్ళు. అంటే ఆయనే, ఒక్కొక్క జీవుడు ఆయనే. ఆ జీవులు ధరించే శరీరాల దగ్గర నుంచి ఆ శరీరానికి కావలసినటువంటి భోగాలకు ఉపయోగించేటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా ఆయన యొక్క రూపాంతలే. భగవద్రూపం అఖిలం, అన్నీ భగవంతుడి యొక్క రూపాలే. ఎవరున్నారు? భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. నాణ్యద్వస్త్విహ కించన, మరొక వస్తువు లేదు. నాణ్యద్వస్తువు, ఇంకొక వస్తువు ఉన్నట్టుంటుంది కానీ అది ఏది ఉండేది కాదు. వస్తువు అంటే వసతీతి వస్తువు, స్థిరంగా శాశ్వతంగా ఉండేది, రూపు మార్చుకోకుండా ఉండేది. అలాంటి పదార్థము లేదు. ప్రతి పదార్థము రూపు మార్చుకుంటూనే పోతోంది, తన పరిణామాల్ని ఎప్పటికప్పుడు బదలాయించుకుంటూనే ఉంటుంది. అలా కాకుండా వస్తువు అలాగే స్థిరంగా ఉండేటువంటిది మరొకటి లేదు. స్థిరంగా ఉండేదైతేనే ఆత్మస్వరూపం, స్థిరంగా ఉండేదే అన్నిటికీ సత్యస్వరూపం, స్థిరంగా ఉండేదే సుఖస్వరూపం, స్థిరంగా ఉండేదాని మీదే ప్రేమ అనేది ఇంత భోగట్ట ద్వారా మనకు తెలుస్తోంది. కాబట్టి ఆ భగవంతుడి మీదే మనకు ప్రేమ అనేది ఉండాలి. వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్ణు చ
భగవద్రూపమఖిలం నాణ్యద్వస్త్విహ కించన. సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః తస్యాపి భగవాన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యతాం. అదేంటి ఇన్ని వస్తువుల భేదాలు కనిపిస్తూ ఉంటే అన్నీ పరమాత్మ యొక్క రూపాలే అని ఎలా అంటారు అంటే ఒక క్షణం వింటే సరిపోతుంది. సర్వేషామపి వస్తూనాం, ఎన్నెన్ని లోకంలో వస్తువులు ఉన్నాయి, ఎన్నెన్ని పదార్థాలు ఉన్నాయి అనుకుంటున్నామో ఆ పదార్థాలన్నిటికీ భావార్థ అంటే ఆ పదార్థాలన్నిటి తాలూకు ఉనికి, పదార్థాలన్నిటికీ ఉనికి సత్తా అని పిలుస్తారు. తెలుగులో సత్తా కాదు, సంస్కృతంలో సత్తా. సత్తా అంటే తెలుగులో బలం అనే అర్థంలో వాడతారు కదా, అలాంటిది కాదు. సత్తా అంటే ఉనికి. ఆ ఉనికికే భావార్థ అని ఇంకొక పేరు. ఈ భావార్థ అనేది భవతి స్థిత, కారణంలోనే ఆ ఉనికి ఉంటుంది. మాటలు కొంచెం కష్టంగా ఉన్నాయి కానీ విషయం అంత సంక్లిష్టమేం కాదు. ఒక కుండ అనేది ఉంది. కుండ ఉంది అంటే దాని యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఉంది అని ఎప్పుడు మనం అనుకుంటున్నాము అంటే దాని కారణమైనటువంటి మట్టి ఉంటే అనుకుంటున్నాం. దేనికైనా సరే కారణం ఉంటే ఆ కారణం తాలూకు ఉనికి ద్వారా కార్యానికి ఉనికి అనేది సంక్రమిస్తోంది. మట్టి లేకపోతే మట్టి కుండ రాదు, బంగారం లేకపోతే బంగారు ఆభరణం రాదు, బంగారు ఆభరణం ఉండదు, బంగారు ఆభరణానికి ఉనికి లేదు. ఎందుకు లేదు అంటే కార్యానికి ప్రత్యేకించి ఉనికి ఉండదు. కార్యం యొక్క ఉనికి కారణం యొక్క ఉనికిని ఆశ్రయించుకుని ఉంటుంది, లేదా కారణం యొక్క ఉనికే కార్యంలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. విడివిడిగా ఉండవు, కారణము కార్యము విడివిడిగా ఉండవు. భవతి స్థిత, కారణంలోనే కార్యం తాలూకు ఉనికి అనేది ఉంది. ఇప్పుడు మొత్తం ఇలా చూసుకుంటే ప్రతి కార్యానికి ఉనికి అనేది దాని కారణంతోనే ముడిపడి ఉంటుంది. కారణం ఉంటే కార్యం ఉంటుంది, కారణం లేకపోతే కార్యం లేదు. మట్టి కుండ నుంచి మొదలు పెడితే మట్టి కుండ అనే కార్యం యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. ఇప్పుడు మట్టి కుండని పక్కకి తోసేసి మట్టికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పృథివీ అనే భూతం నుంచి వచ్చింది. ఇప్పుడు మట్టి అనే దాన్ని పక్కకి తోసేసి పృథివీకి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే జలం నుంచి వచ్చింది. ఇప్పుడు పృథివీని తోసేసి జలానికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అని వెతికితే తేజస్సు నుంచి వచ్చింది. జలాన్ని పక్కకి తోసేసి తేజస్సు ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. తేజస్సుని పక్కకు తోసేసి వాయువుకు ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం తాలూకు ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకా మహత్తత్వము అహంకారము పెరగాలి, పైకి పైకి వెళ్ళాలి, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అనేదాకా వెళ్ళాలి. దానికి మాత్రం ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఉందో లేదో మన కళ్ళకి కనిపించట్లేదు కదా. అంటే దానికి ఆశ్రయంగా ఉండేటువంటి సత్తారూపుడైన పరమాత్మ దగ్గర నుంచి ఉనికి వచ్చింది అని తెలుసాలి. కాబట్టి ఈ పరంపరగా వెతుక్కుంటూ పోతే పరమాత్మ మూల కారణంగా లేదా మూల కారణానికి ఆశ్రయంగా మిగులుతున్నాడు. కాబట్టి మూల కారణమైన ప్రకృతికి ఆశ్రయంగా కానీ మూల కారణంగా కానీ రెండు దగ్గరగా ఒకటే వేదాంత సిద్ధాంతం ప్రకారం. ఆ మూల కారణ ఆశ్రయంగా పరమాత్మ మిగులుతున్నాడు కాబట్టి పరమాత్మ యొక్క ఉనికి ద్వారా వీటికి ఉనికి అనేది వచ్చింది. ఇప్పుడు సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః అని అనుకుంటే అన్ని వస్తువులకి మూల కారణమైనటువంటి పరమాత్మ యొక్క ఉనికే మిగతా వాటన్నిటికీ అని తేలిపోయింది కదా. తస్యాపి భగవాన్ కృష్ణ, మొత్తం కారణానికి కారణ పరంపర మొత్తానికి మూల కారణం ఆయన అయితే ఆయనదే కదా ఉనికి. కిమతద్వస్తు రూప్యతాం, ఆయన కానీ మనకు కనిపించే వస్తువును చూపించలేము. మట్టి కాని మట్టి కుండని చూపించలేము, బంగారం కాని బంగారు ఆభరణాన్ని చూపించలేము. ఇలా కారణ పరంపరలో వెనక్కి వెళితే పరమాత్మ కాని వస్తువుని చూపించటం అనేది అసాధ్యం, జరగదు. కాబట్టి పరమాత్మే కారణానికి కారణ రూపంలో ఉండి కార్యానికి ఉనికిని ప్రసాదిస్తున్నాడు అని అనుకుంటే ఉనికి ఎవరిది? పరమాత్మదే, మూల కారణానిదే. కార్యానికి ఉనికి లేదు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఏవం సదిత్యేవ సత్యం తత్సత్యం స ఆత్మ అనే మాటని ఛాందోగ్యం చెప్పింది కదా. ఆ చెప్పిన మాటను బట్టే జాగ్రత్తగా చూసుకుంటే వేరే వస్తువు లేదు, వేరే వస్తువు తాలూకు ఉనికి లేదు. మనకి కనిపించింది అన్నంత మాత్రాన దానికి విలువేమీ లేదు. మనకి కళ్ళు బయర్లు కమ్మితే చంద్రులు ఇద్దరు కనిపిస్తారు,
మన కంటికి వేరే ఏమైనా దోషాలు కనిపిస్తే ఎక్కడెక్కడో తాడులలో పాములు కనిపిస్తాయి. మన కంటికి తేడా ఆశ ఎక్కువయ్యి గనక కంటితో చూస్తే ఆల్చిప్పు కూడా వెండిలా కనిపిస్తుంది. మనకు కావాల్సిందంత అనుకూలంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా మనకేదో కావాలన్నట్టు అనిపిస్తుంది. మనం చూసింది, మనం చేసింది వీటికి విలువ లేదు. మనం చేసే విచారణకి, ఆ విచారణకి వేదాంతాలు తోడ్పడేటువంటి తీరుకి విలువ. దాని ప్రకారం చూసుకుంటే పరమాత్మ ఒక్కడే కారణం, ఆయన ఒక్కడే సత్తా ఉన్నవాడు, ఉనికి ఉన్నవాడు. మిగతావన్నీ కూడా ఆయన ద్వారా ఉనికిని పుణికిని పుచ్చుకున్నాయి అంతేను. కొంతకాలం పాటు ఉన్నట్టుంటాయి. ఎందుకు ఉన్నట్టుంటాయి? ఈయన ఉన్నాడు కాబట్టి ఉన్నట్లుంటాయి. వాటికి ఏదో కాలం తీరిపోతే అవి వెళ్ళిపోతాయి. ఈయన మాత్రం ఉన్నవాడు ఉన్నట్లే ఉంటాడు. ఈయన మార్పు లేనివాడు కదా, అలాగే ఉంటాడు. అవి మార్పులతో మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః తస్యాపి భగవాన్ కృష్ణ కిమతద్వస్తు రూప్యతాం అని శ్రీ శుకుల వారు అంటున్నారు. అయితే ఆయన జగత్తుని ఉద్ధరించడానికి, ఈ ప్రపంచంలో ఉండే ఈ సంసార సాగరంలో ఈదుతూ ఉండేటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి తన మాయాశక్తితో తానే ఒక రూపాన్ని ధరించి మరీ దిగొచ్చాడు కదా. ఎందుకు దిగొచ్చాడు అంటే, అందరికీ దగ్గరగా ఉంటే, ఏదో ప్రజల వద్దకు పాలనలాగా అందరికీ దగ్గరగా ఉంటే ప్రేమను పెంచుకుంటారు. పరమాత్మ స్వరూపం మీద, సగుణ రూపం మీద మొదలు ప్రేమ పెరుగుతుంది. దాన్నే భక్తి అంటారు. భక్తి పెరుగుతుంది. భక్తి పెరగ్గా అది ఇంకా పరమ ప్రేమగా మారిపోతుంది. ఆ పరమ ప్రేమగా మారగా ఆయన తప్ప మనకు వేరెవరూ వద్దు అనేటువంటి భావన వస్తుంది. వచ్చినప్పుడు ఈ సాంసారికమైన విషయాలను వదిలేసుకుంటే ఆయన్ని పట్టుకోవచ్చు, ఆయన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. అలా అనుకునేందుకు మనం అవకాశం ఏర్పరచాలి, ఒక భూమికను ఏర్పరచాలి అనే ఉద్దేశంతో దిగొచ్చాడు. దిగివచ్చినంత మాత్రాన అందరూ ఆయన్ని పట్టుకుంటారా? గ్యారంటీ ఏమీ లేదు. అందరూ ఆయన మీద ప్రేమ పెంచుకుంటారా, భక్తిగా ఉంటారా? చెప్పలేము. కానీ ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి మాత్రం సమాశ్రితాయే పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్సపదం పరం పదం పదం యద్విపదాన్నతేషాం అనే పరిస్థితి ఉంటుంది. సమాశ్రితాయే పల్లవప్లవం. ఈ సంసార సాగరంలో ఈదులాడుతూ ఈ సంసార సాగరం నుంచి మనం ఎలాగైనా సరే బయటపడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్లలో ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి మహానుభావుడిని గుర్తుంచిన వారు ఎవరైనా ఉంటే, ఆయన కాళ్ళు పట్టుకుంటే పల్లవాల్లాగా, చిగురుటాకుల్లాగా చాలా మృదువుగా ఉండేటువంటి ఆయన కాళ్ళు పట్టుకుంటే, సమాశ్రితాయే పల్లవ ప్లవం పట్టుకుంటే ఆ పాద పల్లవాలు వీళ్ళకి ఒక ఓడలాగా పనిచేస్తాయి. సంసార సాగరాన్ని దాటడానికి ఓడలాగా పనిచేస్తాయి. అందులో పెద్ద ఓడ, చిన్న ఓడ, డింగీనా, మరొకట అనవసరం. దాటడానికి వీలైన సాధనంగా పనిచేస్తాయి. ఇదేమీ అబద్ధము కాదు, ఇదేమీ ఎవరు టెస్ట్ చేయింది కూడా కాదు. ఇది ఆల్రెడీ టెస్టెడ్. మహత్పదం. ఎంతోమంది మహానుభావులు, గొప్పవాళ్ళు ఈ పాదాలను ఆశ్రయించుకుని ఉన్నారు. ఆశ్రయించుకుని దాటిన వాళ్ళు కూడా ఒకళ్ళలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ పాదం ఎవరిది? పుణ్యయశోమురారేహే. పాదాలు పట్టుకున్న వారికి సంసార సాగరాన్ని దాటించటం ఖాయం అనే కీర్తి, పుణ్యమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆ మురారికి, మురాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణుడికి చెందింది. ఆ పుణ్యయశోమురారే, పుణ్యమైన కీర్తి కలిగిన మురారి యొక్క పాద పల్లవ ప్లవం ఏ సమాశ్రితా, ఎవరైతే దాన్ని ఆశ్రయించుకుని ఉంటారో వాళ్ళకి భవాంబుధిర్వత్సపరం పదం. భవాంబుధి, ఈ సముద్రమంతా కూడా వత్సపదం, ఒక దూడ సులభంగా దాటగలిగినంత నీటి గుంటలాగా మారిపోతుంది. దూడ సహజంగా ఎక్కువ దూరం గెంతలేదు, ఏదో ఒక టిక్ టిక్ అని గెంతుతుంది. ఆ గెంతే దూడ ఎంత చిన్న నీటి గుంటని దాటగలదో అంత చిన్న నీటి గుంటగా ఈ భవాంబుధి, దాటలేని మిగతా వాళ్ళు ఈదులాడుతూ మునిగిపోతూ నానా తిప్పలు పడుతున్నటువంటి సముద్రం కాస్త అంత చిన్న నీటి గుంటలాగా మారిపోతుంది. భవాంబుధిర్ వత్సపదం. పరం పదం, పరమపదమైనటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వమే వాళ్ళకి స్థానంగా మారిపోతుంది. విపదాం పదం, ఆపదలకి స్థానమైనటువంటి సంసారం నతేషాం, వాళ్ళకి మళ్ళీ పడదు, మళ్ళీ రాదు, పునరావృత్తి అనేది వాళ్లకు ఉండదు. ఒక్కసారి ఆయన కాళ్ళు పట్టేసుకుంటే, ఒక్కసారి ఆయన పాదాలని పట్టుకుంటే
ఈ భవాంబుధిని దాటడం ఖాయం. సమాశ్రితాయే పద పల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే వత్సపదం పరం పదం 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 యద్ విపదాం నతేషాం అని శ్రీ శుకుల వారు అంటున్నారు. సమాధానం చెప్పారో చెప్పలేదో తెలియకుండానే సమాధానం పూర్తయిపోయింది అని చెప్పి ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ పృష్టోహమిహ త్వయా యత్ కౌమారే హరికృతం పౌగండే పరికీర్తితం. నేనేదో అఘాసుర సంహార వృత్తాంతం చెప్పినప్పుడు ఇది కౌమారంలో చేశాడయ్యా, పిల్లలేమో పౌగండంలో అంటే కౌమార వయస్సును 5 ఏళ్ల వయస్సును దాటిన తర్వాత తల్లిదండ్రులకి చెప్పారయ్యా అని చెప్పాను. నువ్వేమో దాన్ని పట్టుకుని కౌమారంలో చేస్తే పిల్లల నోళ్లలో నూపప్పులను ఆల్తాయా, సంవత్సరం పాటు ఎందుకు ఎదురు చూశారు అని అడిగావు. అడిగితే నేను వాటికి సమాధానం చెప్పాను. ఏతత్తే సర్వమాఖ్యాతం, మొత్తం చెప్పేశాను. ఏంటి చెప్పకూడని బ్రహ్మగారి మాయ ఇవన్నీ కూడా చెప్పేశాను. సర్వమాఖ్యాతం. ఎందుకంటే యత్ పృష్టోహమిహ త్వయా, నువ్వు అడిగితే నేను చెప్పకుండా ఉండలేను కదా. ఏ రహస్యమైనా సరే చెప్పేయటానికే కదా కూర్చున్నాను. కాబట్టి పృష్టోహమిహ త్వయా, నువ్వు అడిగావు, నేను చెప్పేశాను. ఏమని అడిగావు? యత్ కౌమారే హరికృతం, 5 ఏళ్ల లోపల ఉండగా శ్రీహరి చేసినటువంటి అఘాసుర సంహారాన్ని పౌగండే పరికీర్తితం, 1 సంవత్సరం దాటిన తర్వాతే పిల్లలు ఎందుకు చెప్పారు, ఆ రోజుకి ఆ రోజు ఎందుకు చెప్పలేదు అని అడిగావు. వాళ్ళు నిజానికి సంవత్సరం దాటిన తర్వాత చెప్పారు, ఆ రోజు చెప్పామనుకున్నారు. వీళ్ళు మాయలో పడ్డారు, వాళ్ళు మాయలో పడ్డారు. అంతా ఎందుకైంది, ఎలాగైంది అని వివరంగా తెలిసింది. ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ పృష్టోహమిహ త్వయా యత్ కౌమారే పరికృతం హరికృతం పౌగండే పరికీర్తితం. ఏతత్ సుహృద్భిశ్చరితం మురారేః అఘార్దనం శాద్వలజేమనంచ వ్యక్తేతరద్రూపమజోర్వభీష్టవం శృణ్వన్ గృణన్నేతి నరోఖిలార్థాన్. కాకపోతే ఈ వృత్తాంతాన్ని నేను చాలా జాగ్రత్తగా చెప్పాను. నా అసలు తాత్పర్యాన్ని మాత్రం గమనించు. అసలు తాత్పర్యాన్ని గమనించకుండా కథాభాగాల్ని పట్టుకుని స్తుతి వినేందుకు ఏముంది, అందులో స్తుతి ఎన్నిసార్లు వింటాం, స్తుతి ఊరికనే సాగదీస్తూ ఉంటుంది అని అనుకోబోకు. నేను చెప్పదలుచుకున్న విషయం తాలూకు తాత్పర్యాన్ని గ్రహించు. ఏతత్ మొత్తం ఏంటంటే బయటికి కనిపించేదేమో మురారే రఘార్దనం, అఘాసురుడిని సంహరించిన వృత్తాంతం అనేది ఒకటి కనిపిస్తోంది. అలాగే సుహృద్భిశ్చరితం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, స్నేహితులతో కలిసి ఆడుకోవటం అనేటువంటి అంశం కనిపిస్తోంది. లేదా స్నేహితుల్ని పునరుజ్జీవింపజేయటం అనేటువంటి అంశం కనిపిస్తోంది. ఇంకా పోతే సుహృద్భిః సహా శాద్వల జయమనంచ, తన స్నేహితులతో కలిసి మధ్యలో కూర్చుని చుట్టూ వాళ్ళందరూ కూర్చుని ఉండగా యమునా నదీ తీరంలో ఇసుకలో హాయిగా కూర్చుని భోజనాలు చేయటం అనే విషయమే కనిపిస్తోంది. ఏతత్ సుహృద్భిశ్చరితం మురారే రఘార్దనం శాద్వల జయమనంచ. కానీ ఇది వ్యక్తేతరద్రూపం. ఇది దేనికి చిహ్నం అంటే వ్యక్తేతరద్రూపం, వ్యక్తంగా మనకి కనిపించేటువంటి శ్రీకృష్ణుడు అనేటువంటి నల్ల రూపం కంటే మరొక రూపం ఆ పరమాత్మకు ఉంది అని చెప్పడానికి ఇది పనికొస్తోంది. అది ఎక్కడ బాగా వ్యక్తమైంది అంటే అజోర్వభిష్టవం. బ్రహ్మగారు చాలా విస్తారంగా స్తుతి చేశారు కదా, చిన్న చిన్న పదాలు కలిపి దాంట్లో చక్కగా వ్యక్తమైంది. బ్రహ్మగారు పరీక్షించడానికి వచ్చినప్పుడు ఈయన దానికి సమాధానంగా ఒక పని చేశాడు కదా, ఆ చేసిన పనిని ఆయన పూర్తిగా వ్యక్తపరిచారు కదా, తన మాటలతో వ్యక్తీకరించారు కదా, అది జాగ్రత్తగా వింటే అర్థమవుతోంది. ఎలా అర్థమవుతోంది? ఒకవేళ గనక శ్రీకృష్ణుడు అని ఆయన ఆ నల్లటి శరీరానికి గనక పరిమితమైతే, అంతవరకే శ్రీకృష్ణుడైతే, అదే శ్రీకృష్ణుడు ఈ పిల్లలందరి రూపంలోనూ, దూడలన్నిటి రూపంలోనూ, పిల్లల మీద బట్టలు, పిల్లల మీద ఉండే పుట్టుమచ్చలు అన్నిటి రూపంలోనూ ఎలా మారాడు అంటే ఆయనకి కనిపించే రూపం మాత్రమే రూపం కాదు, దాన్ని మించిన రూపం మరొకటి ఉంది అని తేటతెల్లమవుతోంది. పోనీ అదేమైనా చిన్న విషయం అందాం అనుకున్నామా, ఏదో చిన్నపాటి మాయ పరకాయ విద్య అని అనుకుందామా అంటే, బ్రహ్మగారికి చూపించిన రూపాలు సామాన్యమైన రూపాల, చెప్పుకుంటే 1/2 గంట పట్టే రూపాలవి. ఒక్కొక్క శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడి పక్కనేమో ఇటువైపు బ్రహ్మగారు, అటువైపు ఏమో మొత్తం పురుగుతో సహా, పురుగు పుట్రతో సహా మొత్తం జీవరాశులు, ఆ జీవరాశులన్నిటితో కూడినటువంటి కృష్ణులు ఇన్ని వేల మంది అనేటువంటి రూపాలు చిన్న విషయమా? కాదు కదా. ఇదంతా రావాలి అంటే
కేవలం ఈ పిల్లల్లో కాదు, కేవలం జీవుల్లో కాదు, జడాల్లో కూడా ఆయన యొక్క రూపం అనుస్యూతంగా ఉంది. దేంతోనూ సంబంధం లేనటువంటి వ్యాపకమైన నిరంజన రూపం అని చెప్పుకుంటే కానీ ఇది పూర్తవ్వదు అనే స్థాయిలో ఉంది. కాబట్టి వ్యక్తంగా కంటికి కనిపించే సగుణ రూపం మాత్రమే కాదు ఆయనది, దాన్ని మించిన రూపం, నిర్గుణ రూపం ఆయనది అని చెప్పడానికే ఈ ప్రసంగం అంతా నేను చేశాను. వ్యక్తేతర ద్రూపం అజోర్వభిష్టమం. దీన్ని శృణ్వన్ విన్నా కానీ, గృణన్ ఎవరికైనా చెప్పుకున్నా కానీ, నరహ అఖిలానర్థానేతి. మానవుడు ఎవరైనా సరే మొత్తం కావలసిన దాన్ని మొత్తాన్ని పొందుతాడు. ఆయన యొక్క సగుణ రూపాన్ని, దాని యొక్క విశేషాలని చెప్పుకుంటేనేమో ఈ లౌకికమైన ప్రయోజనాలన్నిటినీ పొందుతాడు. ఆయన యొక్క నిర్గుణ రూపాన్ని అందుకోగలిగితే వీటన్నిటినీ మించి శాశ్వత ఆనందాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి రూపాల తాలూకు వివరణను నేను ఇచ్చాను. ఏతత్ సుహృద్భిశ్చరిత్రం చరితం మురారేః అఘార్దనం శాద్వల జయమనంచ వ్యక్తేతరద్రూపమజోర్వభిష్టవం శృణ్వన్ గృణన్నేతి నరోఖిలార్థాన్ అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఏదో దశమస్కంధం మొదలు పెడితే ఏదో 4 లీలలు, 5 రకాల విశేషాలు, రాసలీలలు, రాసక్రీడలు ఇవి చెప్పేసి ఊరుకుంటామని అనుకుంటున్నారా? అదేం లేదు. ఎక్కడికక్కడ వేదాంతపు తోలు తీసి మరీ చూపిస్తాము. అందులో ఏమీ ఢోకా లేదు, ఏమి మొహమాటాలు ఏం లేవు, చెప్పేది మొత్తం వేదాంతమే. అయితే ఏంటంటే వేదాంతం అనేది కొంచెం కష్టమని అనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ కథల తాలూకు తీపిల్ని లేదా కథల తాలూకు బెల్లంగడ్డల్ని అద్దుతూ ఉంటాం అంతేను. చెప్పదలుచుకుంది మాత్రం ఇదే అని శ్రీశుకుల వారు స్పష్టంగా చెప్పేశారు. దాన్నే ఏవం విహారైః కౌమారైః కౌమారం జహతుర్వ్రజే నిలాయనైః సేతుబంధైర్ మర్కటోత్ పలవనాదిభిః అనే శ్లోకంతో చెప్పి మళ్ళీ కథలోకి ఒకసారి వచ్చేద్దాము అని. కథ బెల్లంగడ్డలు కావాలి కదా అక్కడికక్కడ, కాబట్టి మళ్ళీ బెల్లంగడ్డలోకి వచ్చేసారు. ఏ విధంగా విహారైః రకరకాలుగా అడవుల్లో పడి తిరగటం, కౌమారైః అందులో పిల్ల చేష్టలు చేయటం, వీటితో కౌమారం జహతుర్వ్రజే తమ బాల్యాన్ని మొత్తాన్ని ఆ గోకులంలోనూ గోకులం చుట్టుపక్కల ఉండేటువంటి బృందావనపు అడవిలోనూ చక్కగా గడిపేశారు. నిలాయనైః దాగుడు మూతలాట ఆటలే ఆడారా? సేతుబంధైః ఆ యమునా నదిలో పడి ఆ యమునా నదికి చిన్న చిన్న ఆనకట్టలే కట్టారా? మర్కటోత్ప్లవనాదిభిః కోతుల్లాగా ఎగిరెగిరి దూకారా? ఎన్ని ఆటలు ఆడారో లెక్కలేదు. అలా అన్ని ఆటలు ఆడి తమ కౌమారాన్ని అంటే 5 ఏళ్ల వయస్సును పూర్తి చేసుకుని 6వ ఏట కూడా అడుగు పెట్టారు. 6వ ఏట ఖచ్చితం 6వ ఏట అని కాదు, 5 ఏళ్ళు దాటి 6వ ఏడు 7వ ఏడు ఇలా ప్రవేశించారు. పై దశకి కూడా వాళ్ళు ప్రవేశించారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం విహారైః కౌమారైః కౌమారం జహతుర్వ్రజే నిలాయనైః సేతుబంధైః మర్కటోత్ప్లవనాదిభిః అనే ఈ శ్లోకంలో. దీంతో 61 శ్లోకాలున్న 14వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. మిగతా విషయాల తర్వాత చూద్దాము. ముందు అసలు పరీక్షిత్తు గారు అడిగింది ఏంటి, శ్రీశుకుల వారు చెప్పింది ఏంటి అనే విషయం ఒకసారి చూద్దాం. పరీక్షిత్తు గారు అడిగింది శ్రీకృష్ణుడు అంటే అందరికీ ఎందుకంత ఇష్టం కలిగింది అని. శ్రీశుకుల వారు చెప్పింది శ్రీకృష్ణుడు అందరికీ ఆత్మస్వరూపం కాబట్టి అని. శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపం కాబట్టి ఎవరికి వారికి తమ తమ మీద ఇష్టం ఉన్నట్లుగా అందరికీ ఆత్మస్వరూపమైన శ్రీకృష్ణుడు మీద అందరికీ ఇష్టం ఉంది అని శ్రీశుకుల వారు సమాధానం చెప్పారు. మరి ఆ అందరిలో మనం కూడా ఉన్నాం కదా, మనకి ఆ శ్రీకృష్ణుడి మీద అంత ఎందుకు ఇష్టం ఇంకా కలగలేదు? ఎవరికి వారికి ఇష్టం ఉంది, లేదని చెప్పట్లేదు, అంత ఇష్టం గోకులంలో ఉన్న వారికి ఉన్నంత ఇష్టం ఎందుకు కలగలేదు? సహజంగా డిఫాల్ట్గా కలిగి ఉండాలి కదా. మనకి మనమే ఇష్టం కదా, ఆ విషయంలో లోపమేం లేదు కదా. మనలో ఎన్ని లోపాలున్నా, మనలో ఎన్ని దోషాలున్నా ఆ దోషాలన్నిటికీ ఎక్స్క్యూజెస్ కనిపిస్తున్నాయి కదా. నేను ఇలా చేశానంటే దానికి కారణం ఉంది, పక్కవాడు ఇలా చేశాడంటే కారణం లేదు అని అనిపిస్తోంది కదా. అది దేనికి చిహ్నం? పరమ ప్రేమకి చిహ్నం కదా. మరి అందరికీ ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మ మీద మనకు అంత పరమ ప్రేమ అనేది ఎందుకు కలగటం లేదు అనేది ప్రశ్న. ఆ ప్రశ్న తీరేంత వరకు పరీక్షిత్ గారి ప్రశ్నకి మన కోణంలో నుంచి సమాధానం వచ్చినట్లు కాదు, పరీక్షిత్ గారి కోణంలోనే సమాధానం వచ్చినట్లు కాదు. దానికి శ్రీశుకుల వారు జాగ్రత్తగా ఒక చిన్న పదం వేసి ఊరుకున్నారు. అది మనమే ఆలోచించుకుని మనమే నిర్ణయించుకోవాలి అనే అభిప్రాయమే ఆయనకే ఉన్నట్లుంది. అందుకని ఆయన నోటితో ఆయన చెప్పకుండా దేహీ వాభాతి మాయయా అని చెప్పారు.
మాయ అనేది ఒకటి వచ్చింది మధ్యలోను. ఈ మాయ వల్ల, ఏ మాయ వల్ల అయితే కేవల ఆత్మస్వరూపంగా ఉండవలసిన జీవుడు దేహవంతుడయ్యాడో, ఒక శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాడో, ఏ మాయ వల్ల అయితే పరిశుద్ధంగా ఉండవలసిన ప్రపంచమంతా ఈ సామాన్తో నిండిపోయిందో, ఏ మాయ వల్ల అయితే జీవుడికి మనస్సు ఏర్పడిందో, ఏ మాయ వల్ల అయితే జీవుడికి మంచి చెడు నేనే నిర్ణయించుకోగలను అని అనిపించేసిందో, ఏ మాయ వల్ల అయితే జీవుడికి దేహానికి తనకి తేడా లేకుండా పోయిందో, ప్రతి జీవుడు దేహాత్మవాదిగా మారిపోయాడో, ఆ మాయ ఒకటి పనిచేసేస్తోంది. పనిచేసేసి జీవుడికి తన మీద ఉండవలసిన ప్రేమనే పరిమితం చేసేస్తోంది, చాలా పరిమితం చేసేస్తోంది. పరిమితం చేసి తన పని తాను చేసుకుపోతోంది. ఆ మాయ వల్ల పరమాత్మ మీద ఉండవలసిన ప్రేమలో కనీసం కూడా ఉండటం లేదు. తన మీద ప్రేమే పరిమితమైపోయింది, మాయ వల్ల పరిమితమైపోయింది అని ఎక్కడ తెలుస్తోంది? ఇది నీకు మంచిది అని చెప్తే, తనకు మంచిదైతే దాని మీద ఇష్టం రావాలి కదా, రావటం లేదు. తత్వజ్ఞానం నీకు మంచిది అంటే చెవిలో సీసం పోసినట్లుంది. తత్వం ఏంటి, జ్ఞానం ఏంటి, సింపుల్గా ఉండేది ఏమైనా చెప్పండి, బద్ధకంగా ఉండేందుకు వీలుగా ఏమైనా చెప్పండి అని అనిపిస్తోంది. నీకు ఈ సంసారం అంతా కూడా చెడే చేస్తోంది అని ఎన్నిసార్లు చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా పెద్ద పెద్ద వాళ్ళు ఏమనిపిస్తోంది? వీళ్ళేదో చెప్తున్నారు, నమ్మినా నమ్మచ్చు, నమ్మకపోయినా పోవచ్చు, కానీ సంసారాన్ని మాత్రం వదిలిపెట్టుకోకూడదు అనే అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది? ఇది నీకు మంచిది అని చెబితే ఆ మంచిది అనేదాన్ని ఎందుకు ఆచరించాలని అనిపించడం లేదు, పట్టుకుని వెళ్ళాడాలని ఎందుకు అనిపిస్తోంది అంటే ఈ మాయా ప్రభావం అనే చెప్పాలి. సంస్కార రూపంలో పరిణమించిన మాయా ప్రభావం అనైనా చెప్పాలి, లేదా సంస్కారం అనేటువంటి మాయ తాలూకు పిల్లల వల్ల అని చెప్పాలి. పిల్లదారాలన్నీ పోగి పెద్ద మోకుతాడులాగా మారిపోయి జీవుణ్ణి బంధించేస్తున్నాయని చెప్పాలి. ఎన్ని రకాల వర్ణనలు చేసినా సరే మాయ వల్లే జీవుడికి తన మీద ఉండేటువంటి ప్రేమే సరిగ్గా బయటపడటం లేదు అని తేలిపోతుంది. తన మీద ప్రేమే అంతంత మాత్రమైతే అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ మీద ఏమాత్రం ప్రేమ ఉంటుంది? తన మీద ప్రేమ మిణుకుమంటూ ఉంటే, తన మీద ప్రేమే తన యొక్క స్వరూపాన్ని, తనకు మంచిదాన్ని తెలియజెప్పడానికి సరిపోకపోతే ఇంకా పరమాత్మ మీద ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి జీవుడు చాలా కష్టపడి ముందు తన మీద ప్రేమను తాను సాధించుకోవాలి. తన మీద ప్రేమను మిగతా ముళ్ళన్నిటినీ ఏరేసేసి మొదలు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని నేనంటే నాకు ఇష్టం కాబట్టి నాకు మంచిదైనటువంటి అభ్యుదయమే నాకు కావాలి, కనీసం వ్యవహార ప్రపంచంలో నాకు మంచిదైన ధర్మమే నాకు కావాలి, కనీసం ఆ ధర్మం అనేది ఒక్క మెట్టు పైకి ఎగిరేటట్లుగా ఉండాలి అని ముందు నిర్ణయించుకుని దాని ప్రకారం చేసుకుంటూ, ఈ ముళ్ళన్నీ ఏరేసుకుంటూ, శుభ్రం చేసుకుంటూ, సంస్కారాలన్నిటినీ వదిలించుకుంటూ, ఆ పీలికలు పెద్దవైపోయినాయి కదా, ఒక్కొక్క పీలికని మెల్లగా తెంచుకుంటూ పోతే ఎప్పటికొకప్పటికి ఈ ప్రేమ అనేది మొదలు తన మీద స్థిరపడితే, తన మీద స్థిరపడినటువంటి ప్రేమ పరమాత్మ మీదకి మెల్లగా వెళ్ళవచ్చు, అవకాశం ఉంటుంది. అంతవరకు తన మీదే లేని ప్రేమ, మిణుకుమంటున్న ప్రేమ పరమాత్మ మీదకి ఏం చెల్లుతుంది, ఏమి పారుతుంది? పారటం కష్టం. అందువల్ల మాయ అనేది ఒకటి ఉంది, దాని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి అనే అభిప్రాయాన్నే శ్రీశుకుల వారు వెల్లడించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి మనం ఈ దృష్టిలో ఈ వృత్తాంతాన్ని చూసుకుందాము. మహర్షి గారు చెప్పినటువంటి వ్యవహారం మొత్తాన్ని ఈ దృష్టిలో చూసుకుందాము. ఆ మాయను పోగొట్టడానికి మనం ఏం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఆలోచించుకుందాము. మొత్తం ఒకసారి ఊదేస్తే పోయేదేం కాదు, పొగమంచు ఊదేస్తే పోదు, ఊదిన కొద్దీ మనలోకి పోతుందే తప్ప బయటికి ఏం పోదు. అందువల్ల ఊదేస్తే పోయేది కూడా కాదు. కాబట్టి దీన్ని నిదానంగా వదులుచుకునేందుకు మనం ఏ సూర్యుడిని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, సూర్యుడు రావాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తే దీని నుంచి బయటపడవచ్చు అనేటువంటి ఆలోచనలు చేసుకుందాం. ముందు మన మీద ఉండే ప్రేమను మనం స్థిరపరుచుకుందాం. ఆ ప్రేమను పరమాత్మ మీద దాకా మళ్ళించి దాన్ని భక్తిగా మార్చుకుని ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి మనం ప్రయత్నం చేసుకుందాం. అలాంటి ప్రయత్నంలో మనల్ని సాఫల్యం వైపుగా నడిపించవలసిందిగా ఆ అజాదివందన సజాతినందన రుజాతిసూదనం వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకు క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.